మెదక్ వెళ్దాం. అక్కడ మా ప్రతినిధి సునీల్ మనకి అందుబాటులో ఉన్నారు. ఉమ్మడి మొత్తాన్ని చూసుకుంటే ఉమ్మడి మెదక్ జిల్లా వ్యాప్తంగా భారీ వర్షాలు కురుస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. రాష్ట్ర వ్యాప్తంగా విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. ఈ నేపథ్యంలో అక్కడ కూడా అదే పరిస్థితి కనిపిస్తుంది. తెల్లవారుజాము నుంచి కురుస్తున్నటువంటి వర్షం భారీగా నిన్నటి నుంచి పడుతున్నాయి. కొన్ని ప్రాంతాల్లో తెల్లవారుజాము నుంచి వర్షం పడుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. జలమయమైనటువంటి మెదక్ పట్టణంలోని 13వ వార్డ్ అలాగే తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు అక్కడ ఉన్నటువంటి కాలనీవాసులు. ఇదే నేపథ్యంలో అడుగులు పారుతున్నాయి. పాండవుల చెరువు కానీ చాలా చోట్ల నీట ఉన్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. పంటలు కానీ పూర్తిగా అధికారులు పట్టించుకోవడం లేదని కాలనీవాసులు ఆరోపణలు చేస్తున్నటువంటి పరిస్థితి కూడా కనిపిస్తుంది. అక్కడ ఉన్నటువంటి పూర్తి అప్డేట్స్ ఏంటి చెప్పండి సునీల్. ఉమ్మడి మెదక్ జిల్లా వ్యాప్తంగా విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. ఈ నేపథ్యంలో సంగారెడ్డి జిల్లాలో మోస్తరు వర్షం కురుస్తుండగా మెదక్ లో గత 2 రోజులుగా వర్షం కురుస్తుంది. అదేవిధంగా సిద్దిపేట జిల్లాలో కూడా భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఈ నేపథ్యంలో మెదక్ పట్టణంలోని వార్డులన్నీ కూడా దాదాపుగా జలమయమైనటువంటి పరిస్థితి ఉంది. అయితే స్థానిక అవసరం కానివ్వండి లేదంటే ప్రజాప్రతినిధులు పట్టించుకోవడం లేదని చెప్పి కూడా సంబంధించిన వార్డు వాసులు ఆరోపిస్తున్నటువంటి పరిస్థితి. మరోవైపు గజ్వేల్ చూసుకున్నట్లయితే గజ్వేల్ పట్టణంలోని విద్యుత్ సబ్ స్టేషన్ జలమయమైంది గత 2 రోజులుగా కురుస్తున్న భారీ వర్షాల నేపథ్యంలో. మరోవైపు గజ్వేల్ పట్టణంలో కొన్ని ఇల్లు కూడా కూలినటువంటి పరిస్థితి ఉంది. అయితే గజ్వేల్ పట్టణంలో ఉన్నటువంటి చెరువులు అన్ని కూడా మత్తడి దుంకుతున్నటువంటి పరిస్థితి ఉంది. అందులో చేపలు కూడా పడుతున్నారు స్థానికులు. ఈ నేపథ్యంలో ఉమ్మడి మెదక్ జిల్లాలో వాతావరణ పరిస్థితి చూసుకున్నట్లయితే తేలికపాటి వర్షమే ఉన్నప్పటికీ కూడా నిరంతరంగా వర్షం కురవడంతో కాలనీలు జలమయమయ్యాయి. మరోవైపు కాలనీలో వర్షం నీరు ప్రవహించే చోట కొన్ని కబ్జాలకు గురైనటువంటి పరిస్థితి ఉంది. అక్కడ జరిగినటువంటి అక్రమ నిర్మాణాలే కాలనీలోకి నీళ్లు రావడానికి కూడా ప్రధాన కారణం అని చెప్పి కూడా స్థానికులు చెప్తున్నటువంటి పరిస్థితి ఉంది. మరోవైపు ఉమ్మడి మెదక్ జిల్లా వ్యాప్తంగా కురుస్తున్న వర్షాలపై ఇప్పటికే మంత్రి హరీష్ రావు ప్రత్యేకంగా రివ్యూ నిర్వహించడం జరిగింది. జిల్లా ఎస్పీలు కలెక్టర్లతో పాటు మెదక్ జిల్లాకు చెందినటువంటి బీఆర్ఎస్ పార్టీకి చెందిన ఎమ్మెల్సీలు ఎమ్మెల్యేలు కూడా మంత్రి హరీష్ రావు నిర్వహించినటువంటి రివ్యూ సమావేశంలో పాల్గొనడం జరిగింది. మరోవైపు విద్యుత్ అదేవిధంగా వైద్య ఆరోగ్య శాఖ మున్సిపల్ శాఖ అదేవిధంగా కలెక్టరేట్లలో కూడా ఇప్పటికే కంట్రోల్ రూమ్లతో పాటు టోల్ ఫ్రీ నంబర్లను కూడా వేయడం జరిగింది. అత్యవసర పరిస్థితుల్లో ప్రజలు సంప్రదించాలని చెప్పి కూడా ఇప్పటికే జిల్లా కలెక్టర్లు ప్రజలందరికీ విజ్ఞప్తి చేసినటువంటి పరిస్థితి ఉంది. రైట్ సునీల్, ఇంకోటి అంటే ఇలాంటి సమయాల్లో చాలా వరకు కొన్ని ప్రాంతాలు ఇప్పుడు 13వ వార్డు చూసుకోవాలి. అలాంటి ప్రాంతాలు కొన్ని డేంజర్ ఏరియాలో అంటే లోతట్టు ప్రాంతాల్లో ఉండటం లేకపోతే అక్కడ ఉన్నటువంటి కాలువలకు దగ్గరలో ఉన్నటువంటి ప్రాంతాలు వేగంగా ఎఫెక్ట్ అయ్యే అవకాశం కనిపిస్తుంది కాబట్టి సో ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా అంటే మెదక్ జిల్లా వ్యాప్తంగా ఎన్ని ప్రాంతాలు అంటే మునిగిపోవడానికి ఆస్కారం ఉన్నటువంటి ప్రాంతాలుగా గుర్తించారో అంటే వారిని తరలించే ప్రయత్నం వారికి ఎక్కడైనా పునరావాస కేంద్రాలు ప్రకటించినటువంటి పరిస్థితి ఏమైనా ఉందా? ఇప్పటికైతే లోతట్టు ప్రాంతాల్లోకి అయితే పెద్ద ఎత్తున నీరైతే చేరిన పరిస్థితి లేదు. కానీ భారీ వర్షాలు కురిస్తే మాత్రం లోతట్టు ప్రాంతాలు జలమయ్యే పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలో ఇప్పటికైతే అధికారులు వారందరికీ కూడా షెల్టర్లు ఏర్పాటు చేసేందుకైతే కొన్ని ప్రభుత్వ ప్రైవేట్ పాఠశాలను కూడా ఎంచుకోవడం జరిగింది. మరోవైపు అట్లాంటి పరిస్థితి వస్తే కాస్త లోతట్టు ప్రాంతాల్లో ప్రజలకు ఇబ్బంది కలగకుండా తగు చర్యలు తీసుకుంటామని కూడా ఇప్పటికే ఆయా జిల్లాల కలెక్టర్లు ప్రకటించినటువంటి పరిస్థితి ఉంది. అయితే జిల్లాలో పెద్ద ఎత్తున వర్షాలు లేకపోయినప్పటికీ కూడా నిరంతరంగా కురుస్తున్న వర్షాలకు స్వల్ప నీళ్ళైతే కొన్ని కాలనీలో వచ్చినటువంటి పరిస్థితి ఉంది. కానీ ప్రజలంత ఇబ్బంది కలిగే పరిస్థితులు అయితే ప్రస్తుతం లేదు. పరిస్థితులు ఏర్పడితే ఖచ్చితంగా చర్యలు చేపట్టేందుకైతే అధికార యంత్రాంగం మాత్రం ఉంది. రైట్ సునీల్, అంటే ఈ నేపథ్యంలోనే హెల్ప్ లైన్స్ నెంబర్స్ ఏమైనా ప్రజలకి అందుబాటులో ఉంచారంటే వారి యొక్క సమస్యలు చెప్పుకోవడానికి అక్కడ ఉన్నటువంటి పరిస్థితుల్లో వారికి ఎక్కడానికి హెల్ప్ లైన్ నెంబర్స్ ఏమైనా చెప్పినటువంటి పరిస్థితి జిల్లా యంత్రాంగం ఏమైనా? జిల్లా కలెక్టరేట్లతో పాటు వైద్యాధికారులు అంటే డిఎంహెచ్ఓలు ప్రత్యేకంగా హెల్ప్ లైన్ నెంబర్ చేయడంతో పాటు కొన్ని ప్రత్యేకమైన వైద్య బృందాలను కూడా సిద్ధం. మరోవైపు ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో ఓపీ సమయాన్ని కూడా సాయంత్రం 6 గంటల వరకు కూడా ఓపీ సమయాన్ని పెంచడంతో పాటు పిహెచ్సిలో కూడా సిబ్బంది సెలవులని రద్దు చేసి కూడా సెలవుల్లో ఉన్న సిబ్బందిని కూడా వెనక్కి పిలవడం జరిగింది. మరోవైపు వైద్య శాఖతో పాటు మున్సిపల్ శాఖ కూడా టోల్ ఫ్రీ నంబర్లను అదేవిధంగా కంట్రోల్ రూమ్ లను ఏర్పాటు చేయడం జరిగింది. రెవెన్యూ అదేవిధంగా ఆర్డీఓ కానివ్వండి ఎంఆర్ఎస్ తహసీల్దార్ స్థాయిలో కూడా టోల్ ఫ్రీ నంబర్లతో పాటు కంట్రోల్ ఏర్పాటు చేయడం జరిగింది. ప్రత్యేకమైనటువంటి వివిధ శాఖల వంటి అధికారులు కూడా ప్రత్యేకంగా కాలనీలో పర్యటిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. గ్రామ పంచాయతీ స్థాయిలో కూడా గ్రామ పంచాయతీ సిబ్బంది కూడా ఆయా గ్రామాల్లో పర్యటిస్తా ఉన్నారు. వీళ్ళందరూ కూడా మానిటరింగ్ చేసేందుకు కూడా జిల్లా స్థాయిలో అంటే కలెక్టరేట్ లో కూడా ప్రత్యేకమైనటువంటి సెల్ ని ఏర్పాటు చేసి ఎప్పటికప్పుడు పరిస్థితి సమీక్షిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. రాజశేఖర్.
రైట్. ఒకటి సునీల్, అంటే పాండవుల చెరువు ఏదైతే ఉందో అలుగు పారుతున్న పరిస్థితి కనిపిస్తుంది. దాన్ని ఆనుకొని ఉన్న ఏవైతే పంట పొలాలు పూర్తి స్థాయిగా నీటితో నిండినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఎంతవరకు ఎన్ని ఎకరాల మేర పంట నష్టం జరిగింది పూర్తిగా ఉన్న దానికి సంబంధించినటువంటి సమాచారం ఉంది? అంటే రైతులు ముందుగానే అలర్ట్ చేసే ప్రయత్నం చేశారా? గజ్వేల్ పట్టణంలో చూసుకున్నట్టే పెద్ద ఎత్తున కూడా గజ్వేల్ శివారు ప్రాంతంలో గజ్వేల్ మండలంలో పెద్ద ఎత్తున పంట నష్టం సంభవించినట్టుగా కూడా మనకు తెలుస్తా ఉంది. అయితే చెరువులో ఉన్నటువంటి నీరు ఒక్కసారిగా మత్తడి దుంకి అదేవిధంగా పక్కనే ఉన్నటువంటి పొలాల్లోకి పూర్తి స్థాయిలో నిండుకోవడం జరిగింది. అయితే వ్యవసాయ శాఖ అధికారులు సర్వే నిర్వహిస్తున్నారు. మొత్తానికి ఉమ్మడి మెదక్ జిల్లా వ్యాప్తంగా వ్యవసాయ శాఖ అధికారులు నిర్వహించాక వారు ఎంత మేలో పంట నష్టం సంభవించి ఏ పంటలు నీట మునిగి అనేది ఒక నివేదికను రూపొందించి రాష్ట్ర ప్రభుత్వానికి అక్కడ నుంచి రాబోతున్నటువంటి పంట నష్ట పరిహారాన్ని కూడా రైతులకు అందించేందుకు వ్యవసాయ శాఖ అధికారులు ఇప్పటికే గ్రామాలు పర్యటిస్తున్నారు. కానీ ఎంత మేరలో ఉమ్మడి మెదక్ జిల్లా ఎంత మేరకు పంట నష్టం సంభవించిందనే పూర్తి స్థాయి నివేదిక రావడానికి మాత్రం మరో 2 రోజులు పడుతుందని చెప్పి కూడా ఇప్పటికే వ్యవసాయ శాఖ అధికారులు ప్రకటించారు. రాజేష్, రైట్. ఇక్కడ ప్రాంతానికి వస్తే పట్టణంలో 13వ వార్డు కాలనీ పూర్తిగా నీరు మునిగినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. మరి అక్కడ ఉన్నటువంటి పరిస్థితిని అధికారులకి చేరవేసే ప్రయత్నం చేస్తారు అక్కడ ఉన్నటువంటి స్థానికులు. ఎంతవరకు చర్యలు తీసుకున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది? ప్రజాప్రతినిధులు కనీసం రాజకీయ నాయకులు కానీ లేకపోతే అక్కడ ఉన్నటువంటి ఏమైనా స్వచ్ఛంద సంస్థలు కానీ వారిని అక్కడి నుంచి కొంచెం రక్షించే ప్రయత్నం ఏమైనా చేశారా? అంటే అధికారులు ఎంతవరకు స్పందించినటువంటి పరిస్థితి ఉందా? అంటే కాలనీలో ప్రమాదకర స్థాయిలో మాత్రం వరద లేదు. కాకపోతే కాలనీలో మోకాళ్ళ ఎత్తు వరకు మాత్రం నీరు రావడం జరిగింది. అయితే ఈ పరిస్థితి ఉదయం ఉండి ఇప్పుడు ప్రస్తుత పరిస్థితి చూసుకున్నట్లయితే నీటి ప్రవాహం వరద మాత్రం కొంత మేరకు తగ్గింది. అయితే మున్సిపల్ అధికారులు మాత్రం కాలనీలో పర్యటించడం జరిగింది. పరిస్థితి ఎప్పటికప్పుడు సమీక్షిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. రాష్ట్రం